హాయ్. ఇక్కడ కస్టమర్ వచ్చేసి మనకి బ్లౌజెస్ ఇచ్చారనమాట. 2 బ్లౌజెసు. ఈ బ్లౌజ్‌కొచ్చేసి హ్యాండ్స్‌కొచ్చేసి ఇలా డిజైన్ వచ్చిందనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. లైన్ ఉన్నది కదా! ఈ లైన్ వరకు ఆహ్, హ్యాండ్ అనేది స్టార్టింగ్ చేసేసి ఇక్కడ పైన రౌండ్ వచ్చింది కదా! అంతవరకు ఎండింగ్ చేయమన్నారనమాట. పైన డిజైన్ అనేది కట్ చేయమన్నారు. కింద హ్యాండ్స్‌కొచ్చేసి ఈ లేస్ అన్నది యాడ్ చేయమని చెప్పారనమాట. అదే విధంగా డోరీస్ కూడాను ఈ లేస్ అనేది స్టిచ్చింగ్ చేయమని చెప్పారనమాట. సో, సేమ్ కలర్ ఒక్కటి ఇది డిఫరెంట్ అనమాట. సేమ్ డిజైన్ అనమాట. సో, దీనికి కూడాను లేస్ ఇచ్చారు. సేమ్ రెండిటిని ఒకే విధంగా స్టిచ్చింగ్ చేయమని చెప్పారనమాట. ఇది ఆల్రెడీ కటింగ్ అయిపోయింది. కింద పింక్ కలర్‌ది ఒకటి స్టిచ్చింగ్ చేయాలి కటింగ్ చేసి. సో, కటింగ్ చేసి, స్టిచ్చింగ్ చేసి యాడ్ చేయంగా లేస్ వచ్చేసి ఫైనల్ అవుట్‌పుట్ చూడండి ఎలా ఉన్నది అన్నది. ఇక్కడ చూడండి దీన్ని చూసినప్పుడు చిన్న లేస్‌ని యాడ్ చేస్తే ఎంత డిఫరెంట్ గ్లో అన్నది యాడ్ అయిందో ఒకసారి చూడండి. ఇది చూడటానికి ఎలా ఉన్నదంటే, మనం మగ్గం వర్క్ చేయిస్తే ఎలా ఉంటుందో డిజైన్ అలా ఉందన్నమాట. డిజైన్ వచ్చేసి ఒకసారి చూడండి ఎంత గ్రాండ్‌గా ఉందో లుక్ వచ్చేసి. సో, ఈ విధంగా ఉందనమాట. సింపుల్ ట్రిక్ తోటి మనం గ్రాండ్‌గా గూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చనమాట. చాలా గ్రాండ్‌గా అనిపిస్తుంది హ్యాండొచ్చేసి. సో, ఇక డోరీస్‌కొచ్చేసి కిందొచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్‌లో వచ్చేసి స్క్వేర్ షేప్‌లో ఇలా మనము డిజైన్ చేసుకొనేసి కిందొచ్చేసి ఇలా హ్యాంగింగ్ అనేది మళ్ళీ నేను స్టిచ్చింగ్ చేశా అనమాట. సో, ఈ డిజైన్ వచ్చేసి నాకు కస్టమర్సే చెప్పారండి ఇలా డిజైన్ చేయమనేసి. సో, ఇదొచ్చేసి చాలా డిజైనర్ వేర్ బ్లౌజెస్‌గా కనిపిస్తుందనమాట. మనం వేసుకుంటే మగ్గం వర్క్ బ్లౌజ్‌లాగా కనిపిస్తుంది. ఇక నెక్కొచ్చేసి జస్ట్ లీఫ్ మోడల్ నెక్ అనమాట. ఒకసారి చూడండి బ్లౌజ్ చూడడానికి ఎలా ఉంది? మగ్గం వర్క్ బ్లౌజ్‌లాగా ఉందనమాట. సో, సింపుల్ ఐడియాస్ తోటి మనం గ్రాండ్‌గా బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చనమాట. సో, ఇంకొకటొచ్చేసి సేమ్ డిజైనర్ బ్లౌజ్ కలర్ ఒకటి వేరే అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ అనమాట. చూడండి ఫైనల్ లుక్ అన్నది ఎలా ఉన్నది అనేసి. సో, వీడియో నచ్చితే ఎవరికన్నా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అంటే నాకు డీఎం చేయండి. థాంక్ యూ.